మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్రావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు తుదిశ్వాస విడిచారు. భాస్కర్రావు మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్రావు ఇక లేరు. వృద్ధాప్య సమస్యలతో హైదరాబాద్ కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన భౌతిక కాయాన్ని హైదరాబాద్లోని స్వగృహానికి తరలించారు. అక్కడ పలువురు నివాళులర్పించారు. నాదెండ్ల భాస్కర్రావు మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు సంతాపం తెలిపారు. మనోహర్ను చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు. నాదెండ్ల భాస్కర్రావు ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గురువారం సాయంత్రం 4 గంటలకు పంజాగుట్ట శ్మశాన వాటికలో భాస్కర్రావు అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. జూన్ 23న గుంటూరులో నాదెండ్ల భాస్కర్రావు జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1978లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మర్రి చెన్నారెడ్డి, అంజయ్య మంత్రివర్గాల్లో పనిచేశారు. 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం స్థాపించినప్పుడు భాస్కర్రావు పార్టీలో చేరారు. 1983 ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించాక ఎన్టీఆర్ కేబినెట్లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. గుండె ఆపరేషన్ కోసం ఎన్టీఆర్ అమెరికా వెళ్లినప్పుడు భాస్కర్రావు తిరుగుబాటు చేశారు. కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. 1984 ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 16 వరకు నెల రోజుల పాటు పదవిలో ఉన్నారు. తిరిగి కాంగ్రెస్లో చేరిన ఆయన 1989లో తెనాలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1998లో ఖమ్మం ఎంపీగా విజయం సాధించారు. 2019లో బీజేపీలో చేరారు. ఆయన కుమారుడు నాదెండ్ల మనోహర్ ప్రస్తుతం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నారు. జనసేనలో కీలక పాత్ర పోషిస్తున్నారు.